విశాఖపట్నంలో జరిగిన ఓ దారుణ హత్య నగరాన్ని వణికించింది. డబ్బుల కోసం వేధిస్తోందన్న కోపంతో ఓ నేవీ ఉద్యోగి తన ప్రియురాల్ని కిరాతకంగా హతమార్చాడు. అంతటితో ఆగకుండా శవాన్ని 2 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాజువాక పరిధిలోని కైలాసపురం ప్రాంతంలో నివాసముంటున్న రవీంద్ర నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. ఈయనకి ఇదే ప్రాంతానికి చెందిన మౌనికతో వివాహేతర సంబంధం ఏర్పడింది. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం గత కొంతకాలంగా మౌనిక రవీంద్రను డబ్బుల కోసం తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో మౌనికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. డబ్బుల విషయంలో మళ్లీ వాగ్వాదం మొదలైంది. మౌనిక డబ్బుల కోసం మొండికేయడంతో ఆగ్రహానికి లోనైన రవీంద్ర తన ఇంట్లోని కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. హత్య చేసిన తర్వాత రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. డబ్బుల కోసం తట్టుకోలేనంతగా వేధిస్తోంది, అందుకే చంపేశాను అని రవీంద్ర పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Thank you.